సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నలుగురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో ఇప్పటివరకు 40 మందిని విచారించారు పోలీసులు. 6 ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో కేసు విచారణ జరుగుతోంది. సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నలుగురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో ఇప్పటివరకు 40 మందిని విచారించారు పోలీసులు. 6 ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో కేసు విచారణ జరుగుతోంది. సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నలుగురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో ఇప్పటివరకు 40 మందిని విచారించారు పోలీసులు. 6 ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. సీఎం జగన్ పై దాడి ఘటనలో దాదాపు చాలా మందిని విచారిస్తున్నారు పోలీసులు. మొత్తంగా 6 ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో ఈ మొత్తం కేసు విచారణ అయితే జరుగుతోంది. ఇప్పటికే పలువురు అనుమానితులను కూడా ప్రశ్నించే పనిలో ఉన్నారు పోలీసులు. మొత్తంగా అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతోంది, దర్యాప్తు ఎలా కొనసాగుతోందనే విషయాలు వివరించడానికి, మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి వెంకట్. విజయ్, ప్రధానంగా చూసుకున్నట్టయితే మొన్న రాత్రి జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాయి దాడి నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు షాక్ గురయ్యారు. దీనికి సంబంధించి భద్రతా సిబ్బంది వైఫల్యాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్న నేపథ్యంలో సిపి క్రాంతిరాణ టాటాతో పాటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాయి దాడి ఎవరు చేశారనే అంశం మీద దాదాపు 6 బృందాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి డీసీపీ హరికృష్ణకి బాధ్యతలు అప్పగించారు. దీనికి మొత్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాయి దాడి నేపథ్యంలో, అదేవిధంగా వెల్లంపల్లికి గాయాల నేపథ్యంలో ఇప్పటికే 307 కింద అంటే హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు ఇద్దరు కలిసి ఈ విషయం చేసి ఉండొచ్చు. దీని మీద వెనకాల ఏదో కుట్ర భాగం ఉందని అయితే మాత్రం ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకులు కంప్లైంట్ చేశారు. దీని మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే కొంతమందిని, అంటే ఆ సమయంలో దాడి సమయంలో ఫోన్లో చిత్రీకరిస్తున్న తరుణంలో అక్కడున్న సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మాత్రం ఆ ప్రాంతంలో వీడియోలు తీసిన వారిని ఎవరెవరైతే ఏ వీడియోలు తీశారు, అదేవిధంగా ఆ సమయంలో ఎవరెవరు ఏం చేశారు అంశాల మీద కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏ కోణంలో అయినా సరే చిన్న క్లూ దొరకపోదా అన్నట్టు
మొత్తంగా జల్లెలు పెట్టారని చెప్పుకోవచ్చు. అజిత్ సింగ్ నగర్ లోని గంగానం గుడిని అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు క్లూ కోసం మాత్రం అన్ని చోట్ల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంతేకాకుండా ఇప్పటికే కొంతమంది అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమానితులను కూడా ఇంటింటికి వెళ్ళి విచారించడంతో పాటు కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ రాయి దాడి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న క్రమంలో భాగంగా ఈ దాడికి సంబంధించి నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని అయితే మాత్రం పోలీసులు వేట అయితే కొనసాగించారు. త్వరలోనే పట్టుకోగలుగుతామనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నలుగురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 40 మందిని విచారించారు పోలీసులు. 6 ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో కేసు విచారణ జరుగుతోంది. రైట్, మొత్తంగా సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంతమందిని ప్రశ్నించారు పోలీసులు. మరికొంతమందిని అంటే దాదాపు ఒక 4 అనుమానితులను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం విచారణకు సంబంధించి 6 ప్రత్యేక బృందాలుగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో ప్రస్తుతం అయితే కేసు విచారణ జరుగుతోంది. మొత్తంగా కేసు విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రమేష్, అసలు మొత్తంగా సీఎం జగన్ పై దాడి తర్వాత రాజకీయంగా అదొక పెను సంచలనంగానే మారిందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. అయితే ప్రధానంగా దాడికి సంబంధించి అసలు ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, దాడి వెనక ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు విచారణ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్? ఎస్ విజయ్, ఏదైతే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తీవ్రంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి శుక్రవారం జరిగినటువంటి రాళ్ల దాడి అటు విపక్షాలు అటు అధికార పార్టీ పైన తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫోన్ కాల్స్ ఆధారంగా దాదాపు 20,000 ఫోన్ కాల్స్ పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి సెల్ టవర్ సంబంధించి కూడా అక్కడ ఉన్నట్టు ఆ సమయంలో మాట్లాడినటువంటి సంభాషణ కూడా పూర్తిగా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం 6 బృందాలుగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఎస్పీ స్థాయి అధికారులతో 6 బృందాలు ఏర్పాటు చేశారు. ఏదైతే మరి సైబర్ క్రైమ్ సంబంధించి కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఏసీబీ సంబంధించి కానీ, అటు ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి మొత్తం 6 బృందాలు ఏర్పడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి దాడి త్వరితగతిన కూడా మరి దీన్ని తేల్చాలంటూ కూడా ఇప్పటికే
నలుగురు అనుమానితుల్ని అదుపులో తీసుకున్నారు. అందులో ఒక రౌడీ షీటర్ కూడా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన కూడా రాళ్లు దాడి జరిగినటువంటి నేపథ్యంలో పోలీసు వ్యవస్థ దీన్ని త్వరితగతిన తేల్చే విధంగా డీజీపీ వ్యవహరిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటెలిజెన్సీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సింగ్ నగర్ లో మరి బస్ యాత్ర మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతున్నటువంటి సమయంలో అక్కడ పవర్ కట్ అవటం, అదేవిధంగా రాయి దాడి జరగటం, మరి దీనిపైన పూర్తిగా కూడా దర్యాప్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం సెల్ టవర్ ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే క్యాట్ బాల్ ద్వారా ఆ రాయి రువినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పోలీసు వ్యవస్థ విచారణ జరుపుతుంది. లేదా ఏదైతే ఎయిర్ గన్ ద్వారాగా కూడా మరి ఆ రాయి వచ్చిందేమో అని ఆ కోణంలో కూడా అనుమానితుల్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సింగ్ నగర్ లో జరిగినటువంటి రాత్రి ప్రాంతంలో జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పూర్తిగా కూడా అక్కడ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రేపట్లోగా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో అటు సిపి విజయవాడ సిపి కూడా పూర్తిగా కూడా విచారణ 6 బృందాల ఏర్పాటు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి అక్కడ షాపులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే ఈ కేసు వ్యవహారంలో 4 వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు. 4 వ్యక్తుల దగ్గర నుంచి అనుమానితులుగా గుర్తించినటువంటి నేపథ్యంలో వారి దగ్గర నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అనేక ఆధారాలు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి ఇటు విపక్షాల పైన అటు అధికార పార్టీ పైన మాటలు తూటాలు రేగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఎటువైపు దారి తీస్తుందా, పూర్తిగా పోలీసుల వైఫల్యాలని ఖచ్చితంగా అటు ప్రభావం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. అటు జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి కానీ, నిన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన జరిగినటువంటి దాడి, అటు పవన్ కళ్యాణ్ పైన కూడా జరిగినటువంటి ఈ రాళ్ల దాడి వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందని కూడా ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయితే అంటే రమేష్, ఒకవైపు దాడికి సంబంధించి అసలు ఎందుకు దాడి చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతుంటే, మరోవైపు రాజకీయంగా ఒక పెద్ద దుమారాన్ని లేపిందని చెప్పుకోవాలి. అంటే వైసీపీ వాళ్ళేమో సీఎం జగన్కి వస్తున్నటువంటి ప్రజాదరణని చూసి ఓర్వలేకే దాడి చేపించారని చెప్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలైనటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే కొంతమంది బీజేపీ వాళ్ళేమో లేదు కావాలనే గతంలో కోడికత్తి మాదిరిగా ఇప్పుడు ఇటువంటి ఒక డ్రామాని చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఒకవైపు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు కావచ్చు, లేకపోతే అటు మోదీ కావచ్చు, ఈ అంశానికి సంబంధించి ఇటువంటి దాడుల్ని ఖండిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా పార్టీ క్యాడర్ మాత్రం ఇదంతా కావాలనే చేస్తోందంటూ జగన్పై దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ వాళ్ళపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంటే రాజకీయంగా ఎటువంటి కోణం ప్రస్తుతం నెలకొంది? రాజకీయంగా అసలు ఈ దాడికి సంబంధించి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ విజయ్, ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఇది ఒక రాజకీయ దుమారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రతి అంశం కూడా ఓట్ బ్యాంకుగా మార్చుకునే పనిలో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ముసుగురారం జరిగినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి జరిపిన దాడి అనేక రకాలుగా అటు టీడీపీ పరిగణిస్తుంది. ఇప్పటికే అనేక పోస్టులు సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డికి గజమాల వేసేటువంటి సమయంలో ఆ గజమాలలో ఉన్నటువంటి రేకు గీసుకోవటం వలన ఈ ఘటన జరిగిందని ఇప్పటికీ సోషల్ మీడియాలో టీడీపీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి రాయి దాడి, ఆ రాయి కరెక్ట్ గా ఎడమ వైపు కంటి భాగంలో తగిలినటువంటి నేపథ్యంలో అదే రాయి వెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి జరిగినటువంటి
ఒకే రాయి ఇద్దరికి ఎలా తగిలితుంది అని కూడా మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. టీడీపీ పూర్తి స్థాయిలో ఇది కేవలం గతంలో జరిగినటువంటి కోడికత్తి వ్యవహారాన్ని విధంగా అటు ఓట్ బ్యాంక్ గా మార్చుకునే విధంగా కూడా వైసీపీ వ్యవహరిస్తుంది. మరో వైపు కూడా విజయ్ ఏదైతే కోడికత్తి కేసులో ఏదైతే కోడికత్తి శ్రీను దాదాపు 4.5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించినటువంటి నేపథ్యంలో ఆ అంశం కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మరో అమాయకుడు బలైపోతున్నారు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరో అమాయకుడు బలవుతారు. ఏదైతే మరి కోడికత్తి వ్యవహారం లాగా మరో వ్యక్తిని సీన్లోకి తీసుకొచ్చి ఇదే వ్యక్తి చేశాడు, టీడీపీ అభిమాని అంటూ కూడా ప్రచారం చేస్తారు అంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన ఆ క్షేత్ర స్థాయిలో పోలీసు వ్యవస్థ డేగకన్ను వేసి ఏదైతే జరిగిందో ఈ ఘటన పైన పూర్తి వివరాలు పారదర్శకంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే క్రమంలో ఆ పోలీసు వ్యవస్థకి ఆ ఎన్నికల సంఘం ఒక సీరియస్ గా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారి విజయ్ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి వైఫల్యం ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ వ్యవహరించాల్సినటువంటి వాళ్ళ వైఫల్యమే ఈ విధంగా జరిగింది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో కరెంటు పోవటం ఇవన్నీ కూడా కొంత అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాళ్ల దాడి వ్యవహారం కొంత సీరియస్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో పోలీసులు దీనిపైన ముమ్మరంగా దర్యాప్తు చేసి నిగ్గు తేల్చే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.